రాజు గారు ఎంత కష్టపడి పైకి వచ్చారో మాకు అందరికీ తెలిసిన విషయం. ఎంఎస్ రాజు గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి తలారి రంగయ్య గారికి కావచ్చు, లేదంటే కొద్దిగా అనిశ్చితంగా ఆలోచన లేనటువంటి వాల్మీకి సోదరుడు మాట్లాడినాడు రాజు గురించి. రాజు ఆయనకి ఒకటే తెలియజేస్తున్నాం, వాల్మీకి బిడ్డనే మా ఎంఎస్ రాజు చేసుకున్నాడు అంటే మనకు ఇందాక మా వాళ్ళు అన్నట్టు ఆయన మాకు పెద్ద ఆడబిడ్డ, మా అందరికీ తల్లిలాగా అమ్మ అని చెప్పి మేము పిలుచుకుంటున్నాం. అది మాకు నైతిక విలువలు ఉన్న ఎస్సీల కంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు, దుండగులు అక్కరవన్న అహంకారంతో ఎస్సీ ఎమ్మెల్యేలను ఇద్దరిని కూడా అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఖబర్దార్ బిడ్డలారా, మీకు తాట తీస్తాం. ఇంకొకసారి ఎస్సీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రంగయ్య, నీకు దమ్ముంటే కర్నూలు జిల్లాలోకి వెళ్ళి ఎంపీగా గెలుస్తావు, కనీసం వార్డు నెంబర్గా కూడా గెలిచలేవు నీ జిల్లాలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మా జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకులు నీకు పెట్టిన భిక్ష వల్ల నువ్వు ఈరోజు ఎంపీ అయినావు. కర్నూలు జిల్లా నుండి ఒకరు వస్తారు, కర్ణాటక జిల్లా నుండి ఒకరు వస్తారు, ఇద్దరు వచ్చినారు కర్నూలు నుండి. ఈ వీళ్ళ నీతో చెప్పేది మీ జిల్లాలో ఎందుకు ఇది చేయలేదు? మా గ్రామాలలో మాకు ప్రజలు ఉన్నారు, మా కుటుంబీకులు ఉన్నారు, మమ్మల్ని గౌరవిస్తారు అంటే మీకు కర్నూలు జిల్లాలో మీ కులస్తులు లేరా? మిమ్మల్ని అక్కడ తరిమి కొడితే ఇక్కడ అనంతపూర్లోకి వచ్చి మా మధ్యలో కులాల మధ్యలో శిక్షలు పెడతారా? అనంతపూర్ జిల్లాలో బోయలు, మాదిగలు అందరూ కూడా కలిసిమెలిసి ఉంటాం. మాలను కర్నూలు తెలివితేటలని తీసుకొని వచ్చి అనంతపూర్ జిల్లాలో బోయలను రెచ్చగొట్టాలని చూస్తున్నాం. మా బోయలు ఏమంత తెలివి తక్కువ వారు కాదు, మంచి జ్ఞానం ఉన్నటువంటి బోయల వాళ్ళు. బోయ సోదరులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా మన అనంతపురం జిల్లా బోయలు నిలబడండి, మన అనంతపురం జిల్లాకు చెందిన కురవలు నిలబడి ఎంపీలుగా, మన అనంతపురం జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా నిలబడండి. కర్నూలు నుండి వచ్చి కర్ణాటక నుండి వచ్చి మిమ్మల్ని మభ్య పెడుతున్నారు, మోసం చేస్తున్నారు. మాలాగా మీ ఎస్సీ ఎమ్మెల్యేలు మన జిల్లా వాళ్ళే కదా, మీరు ఎందుకు బోయలుగా అట్లా ప్రశ్నించలేకపోతున్నారు? ఏ జిల్లా నుండి వలసవాదిని మీరు ఎట్లా ప్రోత్సహిస్తున్నారు అనే విషయం బోయ సంఘాలను కూడా మేము అడుగుతున్నాం. రాబోయే రోజుల్లో మీ వైఎస్ఆర్ పార్టీకి, మీ జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, దమ్ము ఉంటే ఇక్కడ సామాజిక వర్గంగా బోయ కమ్యూనిటీ చాలా మంది ఉన్నారు. అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకు ఎంపీ టికెట్ ఇవ్వను, అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి కురవ వాళ్ళకు ఎంపీ టికెట్ ఇవ్వను. ఎక్కడో కర్ణాటక నుండి తీసుకొస్తారా, కర్నూలు నుండి తీసుకొస్తారా? అంటే మా అనంతపూర్ జిల్లా మా బోయలు కావచ్చు, కురవలు కావచ్చు, వాళ్ళు చేతగాని వాళ్ళు, మా వాళ్ళకు తెలియలేదని చెప్పి మీ పార్టీ వాళ్ళు, మీ పార్టీ అధినేత అవమానపరుస్తున్నది ఇది నిజం కాదా? కురవలారా, బోయలారా, కర్నూలు జిల్లా వాళ్ళను మనం ప్రోత్సహిస్తే మన గొయ్యి మనమే దోక్కున్నట్టుంటుందని చెప్పి కురవ నాయకులను, కురవ సంఘాలను, బోయ నాయకులను, బోయ సంఘాలను కూడా నేను ఒక్కసారి మన ఆత్మవిమర్శ చేసుకొని మన జిల్లాలో ఉన్నటువంటి బోయలు, మన జిల్లాలో ఉన్నటువంటి కురవలు ఎమ్మెల్యేలు అయితే మనందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి మేము ప్రగాఢంగా దళిత సంఘాలుగా మేము అభిమానిస్తున్నాము. కాబట్టి మన జిల్లా వాళ్ళే బోయలు నిలబెట్టమను, కర్నూలు జిల్లా వాళ్ళను తరిమి కొడదాం, అనంతపూర్ జిల్లాలను ప్రోత్సహిస్తామని చెప్పి ఈ వినాదం కూడా మేము త్వరలోనే పాంప్లెట్ వేస్తాం. వీళ్ళు వచ్చినటువంటి ఎక్కడెక్కడ ఏం చేసినారని. కర్నూలు జిల్లా నుండి వచ్చి మా అనంతపూర్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు కేరా పట్రచిల్లు కర్నూలు జిల్లా వాళ్ళు ఇద్దరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఎంఎస్ రాజు గారు ఎంతో కష్టపడి వచ్చారు. ఎంఎస్ రాజు గారు అసలు గిరిజన పేరు కానీ బోయ కులస్తులు కానీ ఎక్కడే కానీ మాట్లాడలేరు. ఆయన ఎదుగులదలను తట్టుకోలేక వీళ్ళ ఎంఎస్ రాజులను మాట్లాడేంత స్థాయి మీదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే వాల్మీకిగా ఉన్నటువంటి ఈ జిల్లా ఇంతమంది మిమ్మల్ని ఇంత పైకి తీసుకొచ్చినటువంటి వాల్మీకులు, మా అనంతపురం వాల్మీకులకు మీరు ఏం సహాయం చేసినారు? ఎంపీగా ఉన్నప్పుడు కానీ, గ్రూప్ 1 ఆఫీసర్గా ఉన్నప్పుడు కానీ బోయల్ని ఎవరినే కానీ దగ్గరికి రానిచ్చుకోలేదనే విషయం అనంతపురం జిల్లా బోయలను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎంపీగా ఉన్నప్పుడు కూడా బోయలకు ఎవరికి సాయం చేయలేదేనా? ఎవరికి సాయం చేయలేదు. కాబట్టి అనంతపురం జిల్లా బోయలు నమ్మద్దండి దయచేసి, నా రిక్వెస్ట్. కురవ వాళ్ళు కూడా, కురవ సంఘాల వాళ్ళు కూడా, కురవ ఎంపీలు కూడా నమ్మొద్దండి. మన జిల్లా వాళ్ళైనటువంటి మన జిల్లా వాళ్ళకి ఆత్మగౌరవం నిలబెడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేల జోలికి వస్తే మాత్రం మీ కొంపలు ముట్టడించడానికి కానీ భౌతిక దాడులు చేసే కూడా మేము సిద్ధంగా ఉన్నాం మాదిగలుగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్.